The income of A is 70% more than the income of B, and the income of C is 80% of the combined income of A and B. Superb. చూడమ్మ, ఏ యొక్క ఆదాయం బి యొక్క ఆదాయం కంటే 70% ఎక్కువ. అంటే బి ఆదాయం 100x అనుకున్నాను అనుకో, ఏ ఆదాయం ఎంత 70% ఎక్కువ అంటే 170x. మరియు సి యొక్క ఆదాయం ఏ మరియు బి యొక్క ఉమ్మడి ఆదాయంలో 80%. ఓహో, ఉమ్మడి ఆదాయం అంటే 100x ప్లస్ 70x అంటే 270x లో ఓకే ఎంత మా వాడిది 80%. ఓకే అంటే 80/100. ఓకే 0,0,0,0 27,8 అంటే చాలా మంది 216 అని నేను చెప్పాను అనుకో, సార్ ఆల్రెడీ బట్టి పట్టుకొచ్చాడు అనుకుంటారు. ఓకే అలా కాదమ్మా, నీ మైండ్లోకి ఇది వెంటనే 2 క్యూబ్గా 3 క్యూబ్గా వస్తే 2 3s are 6 క్యూబ్ అవుతుంది కాబట్టి 216 అని డైరెక్ట్ చెప్పొచ్చు. 216x అంటే ఇక్కడ ఫ్యాకల్టీలు బట్టి పట్టుకొచ్చేది ఏమి ఉండదమ్మా, జనరల్గా లాజికల్గా చేస్తారు అంతే. ఓకే 216x. ఇప్పుడు వాడు ఏమంటాడమ్మా, ఏ యొక్క ఆదాయం సి కంటే ఎంత శాతం తక్కువగా ఉంటుంది, 1 దశాంశ స్థానానికి సరిదిద్దబడింది. ఓకే, బై వాట్ పర్సంటేజ్ ఇస్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ లెస్ దాన్ దట్ ఆఫ్ సి. అంటే సి కన్నా ఎంత తక్కువ, అంటే సి కన్నా అన్నాడంటే నేను సితో కంపేర్ చేయాలి. ఎవరితో కంపేర్ చేస్తావు, డినామినేటర్ కాబట్టి డినామినేటర్ 216x. ఓకే మరి ఏ ఎంత తక్కువ అడుగుతున్నాడు వాడు, అవునా కాదా? ఎంత తక్కువ ఎక్కడ నుంచి చూస్తే తెలియట్లేదా నీకు? 46 తక్కువ అంటే 46 × 100. యాక్చువల్గా అయితే నువ్వు ఎక్సెల్ రాయాలి, ఎక్సెల్ రాసినా తేడా ఉండదు, క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి నేను రాయలే డైరెక్ట్గా. ఓకే సో అమ్మ ఈ క్యాల్కులేషన్ చేసినప్పుడు అత్తలు తేటవాటి ఇలా కొట్టేయద్దు, బాగోదు, తప్పదు. ఓకే గుడ్. 1 దశాంశ స్థానానికి సరిదిద్దబడుతుందంట. ఓకే మంచిది. మరి 2తో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి 223s 2 ఏం చల్లబోతుందమ్మా 108. గుడ్. సో 23/108. 23/108. సో ఆప్షన్స్ చూస్తే ఒకసారి 27.1, 21.3, 20.4, 19.8. 23 5s are 115. అంతకంటే తక్కువ ఉంది. అంటే ఇది 5 times కాదు, 5 times కన్నా తక్కువ. ఇది 5 అయితే ఇది 20 times అవుతుంది, అంటే ఆన్సర్ 20 అయ్యేది. కానీ ఇది 5 కంటే తక్కువ, అంటే అది 20 కంటే ఎక్కువ ఉండాలి. 20 కంటే ఎక్కువ ఉండాలి అంటే ఇదిగో వీడు రూల్డ్ అవుట్, అవునా? 20.4, 21.3, 27.1. సార్ కొంచెం దగ్గరలో ఉన్నాయి సార్, ఖచ్చితంగా మొత్తం చేసేద్దాం. ఓకేనా? దీన్ని చేయడానికి మనకి 2 మెథడాలజీస్ ఉన్నాయమ్మా, నేను 2 చెప్తాను, జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ వన్ 23 × 100 అంటే 2300/108. ఓకే అన్ని 2 4తో పోతున్నాయి కదా, సో 4తో క్యాన్సిల్ చేసేయండి. ఓకే 4 2s 4 7s. ఓకే 4 5s 4 7s 4 5s 575/27. ఓకే ఏమైనా క్యాన్సిల్ అవుతాయా? ఏం క్యాన్సిల్ అవ్వదు, డైరెక్ట్ 27తో క్యాన్సిల్ చేస్తే 27 2s are 54, 35 మిగిలింది. 35 మిగిలింది అంటే 21 పాయింట్ సంథింగ్. సార్ 21 పాయింట్ సంథింగ్ అంటే నాకు 21 నియర్ బైలో కూడా ఎవరు లేడు, ఒక్కడే ఉన్నాడు, కాబట్టి ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. ఇలా చెప్పడం ఒక పద్ధతి.